ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుడు తన ఉచిత కృపచేత మరి ఒక నూతన దినమును మనకు అనుగ్రహించి ఈరోజు మనలను సజీవులుగా ఉంచి ఆయనను స్తుతించి ఆయన ఘనపరిచే మరి ఒక అవకాశాన్ని మనకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లిందాం. ఒకవేళ ఏదో తెలియని బాధ, భయము నిన్ను చుట్టుకున్నా, ఏ మానసిక వేదన, ఏ దిగులు నిన్ను వెంటాడుతూ ఉన్నా కలత చెందొద్దు. ఎందుకంటే మనపై ఎంతగానో కృప చూపిస్తూ మన జీవితంలో ఇంతవరకు ఆయన లెక్కలేని అద్భుత కార్యములు జరిగించి మనల్ని నిలువబెట్టారు కదా. ఒకవేళ ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే కష్ట నష్టాలు మన జీవితంలో ఎదురవుతున్నా కూడా దేవుని కృప నిన్ను నన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు. ఇంతవరకు నీ జీవితంలో అనేక కార్యములు చేసిన దేవుడు ఈ కార్యమును కూడా ఆయన జరిగించబోతున్నారు. నమ్మండి, విజయాన్ని పొందుకోబోతున్నారు. ఈ మాటలు వింటున్న మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలుంటే తప్పక కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీరందరూ ఆత్మలో వర్ధిల్లాలని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగా శారీరకంగా కూడా అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మీరే సమస్యలో ఉన్నా కూడా ప్రతి సమస్య నుండి విడిపించగలిగిన సమర్థుడైన ఆయనపై మీ భారమును వేసి మీ దినమును ఆయనతో ప్రారంభించండి, ఆయనతో ముగించండి. మీ పరిస్థితులన్నీ ఆయనే చూసుకుంటారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. మనందరం ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఆయన మనకి ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనము. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటివాడను, కడపటివాడను. ఆమేన్. ఎంత ఆశ్చర్యకరమైన మాటను ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నారు. మీ జీవితంలో నేను మొదటివాడుగా ఉన్నాను, నేను కడపటివాడుగా కూడా ఉండబోతున్నాను. అందువల్ల భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి అని ఆయన ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నారంటే ఆయనను నమ్మిన వారిని గూర్చి, ఆయన పిల్లలుగా ఉన్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో నీవు ఎవ్వరికీ తెలియకముందు, నీ తల్లిదండ్రులు కూడా నిన్ను చూడకముందు దేవుడు నిన్ను చూచాడు. ఎందుకంటే 9 నెలల వరకు కూడా నీవెలా ఉంటావో నీ తల్లిదండ్రులకు తెలియదు. ఈ లోకంలో ఎవ్వరికీ తెలియదు, కానీ ప్రభువుకు మాత్రమే నీ గురించి తెలుసు. ఆయన నిన్ను నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూచాడు, నిన్ను నిర్మించాడు. నీ ఎముకల్లో ఒకటి కూడా ఆయనకు మరుగై ఉండలేదు. నిన్ను 9 నెలలు కాచి కాపాడి ఈ భూమి మీదకి పంపించారు. మనము పుట్టకముందే మనందరం కూడా క్రీస్తులో ఉన్నాము. వాక్య ప్రకారంగా చూస్తే చివరి వరకు కూడా మీతో ఉండేవాడు ఆయన మాత్రమే. ఇంకా ఎవ్వరు కూడా ఈ లోకంలో చివరిదాకా నీతో రారు. నిన్ను నిర్మించుకున్నవాడు, నిన్ను పుట్టించినవాడు, నిన్ను పిలిచినవాడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నారు. నిన్ను ఈ లోకంలో ఎవ్వరు విడిచిపెట్టినా, నీ జీవితంలో ఉండి ఏది నేను విడిచి వెళ్ళిపోయినా, ఎటువంటి పరిస్థితి నీకు ఎదురైనా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. నీకు మొదటివాడుగా నేను ఉన్నాను, కడపటివాడుగా కూడా నేను ఉంటాను. అందువల్ల గాఢాంధకార పరిస్థితులు నీకు మధ్యలో ఎదురవుతూ ఉన్నా భయపడొద్దు. ఆ గాఢాంధకారంలో కూడా నేను నీ చేయి పట్టి నడిపిస్తాను, నీతో ఉంటాను అని ఈ గొప్ప మర్మాన్ని దావీదు మహారాజు తెలుసుకున్నాడు. అందుకే అంటున్నాడు 139వ కీర్తన 15వ వచనంలో, నేను రహస్యంగా పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటే నా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. ఈ అధ్యాయమంతా మనం చదివితే నేను కూర్చోడో నీకు తెలుసు, నేను లేవడో నీకు తెలుసు, మాట నా నాలుకకు రాక మునుపే నీకు తెలుసు నేనేం మాట్లాడబోతున్నాను.
నా తలంపులన్నీ నీకు తెలుసు, నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు అని. అవును, నీ గూర్చి దేవునికి పూర్తిగా తెలుసు. నీ గతం ఆయనకు తెలుసు, నీ భవిష్యత్తు కూడా ఆయనకు తెలుసు, నీ ప్రస్తుత పరిస్థితులు కూడా ఏ విధంగా ఉన్నాయో ఆయనకు తెలుసు. నీవు గనక నా ప్రారంభం ఆయనే, నా అంతము కూడా ఆయనే, ఆయనతోనే నా జీవితం అని గుర్తించగలిగితే ఆయన చివరి వరకు నీతో ఉంటాడు. నీవు ధనాన్ని కలిగి ఉండొచ్చు, ఆరోగ్యాన్ని కలిగి ఉండొచ్చు, బంధువులను కలిగి ఉండొచ్చు, స్నేహితులను కలిగి ఉండొచ్చు. వీరందరూ కూడా ఏదో ఒక రోజున నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ధనము నేను విడిచిపెట్టిన, ఆరోగ్యం నేను విడిచిపెట్టిన, నీ స్వంత వారే నేను విడిచి వెళ్ళిపోయినా, నీవు నమ్మిన వారే నేను మోసం చేసిన, నీ చుట్టుప్రక్కల అనేక మంది నీతో నేను ఉంటాను, నిన్ను విడువనన్నవారే నిన్ను విడిచి వెళ్ళిపోయినా దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. ఇంతగా నిన్ను ప్రేమిస్తున్న దేవునికి నువ్వు మొదటి స్థానాన్ని ఇస్తున్నావా? లేక నీ జీవితంలో నీ ప్రాధాన్యతను దేనికని ఇస్తున్నావా? దేవునికి కాకుండా దేనికి నువ్వు ప్రాముఖ్యతనిచ్చినా, ఎవరిని దేవుని కంటే నువ్వు ఎక్కువగా ప్రేమించినా, ఎవరికి నువ్వు మొదటి స్థానాన్ని ఇచ్చినా వారందరూ కూడా ఏదో ఒక రోజున నేను విడిచిపెట్టి వెళ్ళిపోయేదే. అందరూ నేను విడిచిన ఆయన దగ్గరకు నీవు వస్తే నిన్ను మరలా ఆయన చేర్చుకుంటాడు. కాబట్టి అందరూ విడిచిన వేళ నువ్వు భయపడొద్దు. ధనాన్ని పోగొట్టుకున్నావా? భయపడొద్దు. ఆరోగ్యాన్ని కోల్పోయావా? భయపడొద్దు. నెమ్మదిని, శాంతిని కోల్పోయావా? భయపడొద్దు. నేను ఒంటరిని నువ్వు ఎప్పటికీ అనుకోవద్దు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన మాత్రం నిన్ను ఎప్పటికీ విడవడు, ఎన్నడూ ఎడబాయాడు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు ఆయనే. నీ చివరి ఊపిరి వరకు కూడా నేను విడవడైనా నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి నీ జీవితంలో ఆయనకు మొదటి స్థానం ఇచ్చి, అయ్యా నా ప్రారంభము నీవే, నా ముగింపు కూడా నీవేనయ్యా, నీతోనే నా జీవితం అయ్యా, నీతో నేను నడుస్తానయ్యా, నేను విడిచిపెట్టనయ్యా. ఒకవేళ గాఢాంధకారపు లోయలో ఒంటరిగా నేను సంచరిస్తూ ఉన్నా, ఏంటి ఈ శ్రమలని నిన్ను ప్రశ్నించినయ్యా, నీతోనే ఉంటాను, నీతోనే నడుస్తానని ఈరోజు దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టు. ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకో. మీరే పని చేస్తున్నా మొదటి స్థానాన్ని ఆయనకి ఇవ్వండి. మొదటిగా ఆయనతో చర్చించండి. మీ హృదయంలో ఉన్న ప్రతి విషయాన్ని మొదటిగా ఆయనకు తెలియచేయండి. ఆయన నిన్ను చివరి దాకా తీసుకువెళ్తాడు. చివరి వరకు నీతో ఉంటాడైనా. నీ కార్యం ఏదైనప్పటికీ ఆయన సఫలపరుస్తాడు. ప్రారంభించిన తర్వాత నేను విడిచిపెట్టడైనా ముగించేంత వరకు నీతో ఉంటాడు. కాబట్టి అయ్యా నీతోనే నా జీవితాన్ని ప్రారంభిస్తున్నానయ్యా, నీతోనే నా జీవితాన్ని ముగిస్తానయ్యా. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎందరు విడిచినా, ఎందరు మరచినా, నీకున్న మనుషులందరూ నేను విడిచిపెట్టినా భయపడక ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు. నన్ను చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, కాపాడునే, వేడుకొందునే, కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా
యేసు చేవిడువడు. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ నాతో మోకరించినట్లయితే అందరం కలిసి ఆయన సన్నిధిలో మొరపెట్టుకుందాం. తండ్రి, నీకు వందనాలు. నీ జీవితంలో అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారా? భయపడొద్దు, నేను మొదటివాడుగా ఉన్నాను, నీకు కడపటివాడుగా కూడా ఉండబోతున్నానని వాగ్దానం చేశారు. నీ ప్రేమ కొరకు వందనాలయ్యా. ఈరోజు నీ ప్రియమైన బిడ్డలు ఎంతమంది నాకెవ్వరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు తోడు లేరు, నాకు సహాయకులు లేరు, ఒంటరిగా నేను బ్రతకలేకపోతున్నానని కుమిలిపోతూ ఉన్నారో, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉంటున్నారని నమ్ముతున్నానయ్యా. మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి కుమార్తెను మీరు దర్శించండి, ప్రతి కుమారుని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. ప్రతి జీవితంలో మొదటివాడుగా కడపటివాడుగా మీరు నడిపించండి. ముదిమ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి అయ్యా. తల వెంట్రుకలు నెరయి వరకు మీరు తోడుగా ఉండండి తండ్రి. ప్రత్యేకంగా సమస్యలో ఉన్న బిడ్డలందరి కొరకు మేము కలిసి ప్రార్థిస్తున్నాం. ఎక్కడ 2-3 నా నామమున కూడి ప్రార్థిస్తారో నేను వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేశారు. ఎంతమంది వింటూ ఉన్నారో మేమందరం కలిసి ఒక సంఘముగా, ఒక కుటుంబంగా ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది పాపాన్ని విడిచిపెట్టలేక వ్యసనాలతో నిరాశలో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. అద్భుతకరమైన విడుదల యేసునామములో ప్రకటిస్తూ ఉన్నాను. ఎంతమంది నీ ప్రియమైన బిడ్డలు ధనాన్ని పోగొట్టుకొని నిరాశలో ఉన్నారో, ధనము ఒకవేళ వారిని విడిచి వెళ్ళినా విడిచిపెట్టలేదయ్యా. తిరిగి రెస్టోర్ చేయండి. పోగొట్టుకున్నదంతా తిరిగి వారు పొందుకొందురుగాక. ఆర్థిక లోటులో ఉన్న వారికి సమృద్ధిని దయచేయండి. కుటుంబ కలతలను బట్టి ఎంతమంది కోర్టు కేసులతో నలిగిపోతున్నారో అద్భుతకరమైన విడుదల మీరు దయచేస్తున్నందుకు వందనాలు. అనారోగ్యాలతో మంచింపై ఉన్న ప్రతి బిడ్డను ఇప్పుడే ముట్టండి అయ్యా. హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి. నిశ్చయంగా ప్రతి రోగమును మీరు భరించి విడుదలిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారో అద్భుతకరంగా ఉద్యోగులు దయచేస్తున్నందుకు వందనాలు. ఎంతమంది గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో ఆశ్చర్యకరంగా గర్భఫలం దయచేస్తున్నందుకు వందనాలు. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో అద్భుతకరంగా వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది భార్య భర్తలు తిరిగి సమాధాన పడాలని ఆశిస్తున్నారో అద్భుతకరంగా తిరిగి వారికి సమాధానాన్ని ఇస్తున్నందుకు వందనాలు. చదువుకుంటున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ నీ జ్ఞానం దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ మీరు తోడయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలందరికీ మీరు తోడయండి, నడిపించండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి, వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి, పాడి పంటలను అభివృద్ధి చేయండి. పని పాటలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి. స్వంత గృహాలు లేని బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. అద్భుతకరంగా గృహాలు దయచేయండి. ఉద్యోగాల్లో సమస్యలతో ఉన్న బిడ్డలందరికీ విడుదల దయచేయండి. ఇది మనం ప్రారంభిస్తుండగా ఈరోజంతా మాత్మీ కుటుంబం అంతటికీ తోడయండి, నడిపించండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరికీ మీరు తోడుగా ఉండి ఇచ్చిన నూతన సంవత్సరంలో ఆత్మీయ ఆశీర్వాదాలతో, శారీరక ఆశీర్వాదాలతో నింపి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మీ జీవితంలో మొదటివాడుగా కడపటివాడుగా ఉన్నాడు. ఆదియు అంతము కూడా ఆయనే. కాబట్టి ఏది నేను విడిచిపెట్టినా భయపడకండి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానం నా కొరికే దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. తప్పక మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.